నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్ మిస్ కాకుండా చూడాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మంత్లీ మనం 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎస్సికి కొన్ని లక్షల మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్న విషయం తెలిసిందే. ఫ్రెండ్స్, చాలా మంది అభ్యర్థులు మనకు కామెంట్ సెక్షన్ లో సో మెథడ్స్ ప్రిపేర్ అవ్వాలంటే న్యూ డిఎడ్ బుక్స్ చదవాలా లేదంటే ఓల్డ్ డిఎడ్ బుక్స్ చదవాలా అని చెప్పి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకు నోటిఫికేషన్ లోనే అండ్ అంతేకాకుండా సిలబస్ లో కూడా ఆల్రెడీ మెన్షన్ అయితే చేయడం జరిగింది. మనం న్యూ డిఎల్ఈడి బుక్స్ అనేది చదవాల్సి అయితే ఉంటుంది. అందువల్ల మీకు ఈ యొక్క వీడియోలో ఏపీ డిఎల్ఈడికి సంబంధించి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ తాలూకు టెక్స్ట్ బుక్స్ అనేవి పీడిఎఫ్ రూపంలో మీకు అందించబోతున్నాను. ఓకేనా? సో తప్పకుండా వీటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తిగా వీడియోని చూడండి. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోకి టైటిల్ ఏదైతే ఉందో ఆ యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మనకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా లింక్స్ ఉంటాయి. అందులో మనకు ఏపీ డిఎల్ఈడి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ సంబంధించినవి. ఇంకా స్క్రోలింగ్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్కి సంబంధించి టెక్స్ట్ బుక్ ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఆ లింక్స్ని మనం క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇలా మనకు 2 టైప్స్ ఉంటాయి. సో ఒకరి మొబైల్ ఒకలా చూపిస్తుంది, ఇంకొకరి మొబైల్ ఇంకోలా చూపిస్తుంది. అది మీకు ఏ విధంగా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనకు ఈ యొక్క లింక్స్ని ఏదో దాన్ని క్లిక్ చేద్దాం. ఓకేనా? సో మీకు అది చూపిస్తాను. ఫస్ట్ వీటిలో ఏదో ఒక దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బ్రౌజర్స్ 2 ఉంటే ఏదో ఒక దాన్ని క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను క్రోమ్ బ్రౌజర్ని జస్ట్ వన్స్ ఒకసారి క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక 5 సెకండ్స్ పాటు ఒకటి వస్తుంది అనమాట యాడ్ లాగా. సో దాన్ని మనకు చూడండి, టాప్లో మనకు ప్లీజ్ వెయిట్ 4 సెకండ్స్ 5 సెకండ్స్ అని ఇచ్చింది కదా. సో దాన్ని మనం చూసినట్లయితే స్కిప్ యాడ్ అని చెప్పి చూపిస్తుంది. తర్వాత ఇలా స్కిప్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం పీడిఎఫ్ని ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత మనం ఈ యొక్క పీడిఎఫ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు మీరు చూసినట్లయితే టాప్లో మనకు 3 డాట్స్ ఉన్నాయి చూడండి. టాప్లో మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క 3 డాట్స్ని క్లిక్ చేసినట్లయితే మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ యొక్క డౌన్లోడ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క మొబైల్లో డౌన్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రతి బుక్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో చూసారు కదా, ఆల్రెడీ మన యొక్క మొబైల్లో ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. మీకు అది చూపిస్తున్నాను. సో ఈ విధంగా మనం మన యొక్క పీడిఎఫ్స్ అన్నిటిని చూసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క డిఎస్సి ప్రిపరేషన్కి, అంతేకాకుండా ఎవరైనా ఇంకా డిఎడ్ చదువుతున్న వారైతే వారి యొక్క ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ మరికొందరు మొబైల్లో డౌన్లోడ్ ఆప్షన్ అనేది మనకు 3 డాట్స్కి పక్కనే మనకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇది మనం ఇలా క్లిక్ చేసినట్లయితే వెంటనే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కూడా కొన్ని మొబైల్స్లో చూపిస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా 2 టైప్స్ మనకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఓకే, ఖచ్చితంగా మీరు ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క మెథడ్స్ ఏదైతే ఉందో వాటికి బాగా మంచి నోట్స్ అనేది తయారు చేసుకొని డిఎస్సికి బాగా ప్రిపేర్ అయితే ఉండండి. మంచి మార్క్స్ అనేది సాధించండి. మరిన్ని మెటీరియల్స్ కనుక ఫ్రీగా మనకు లభించినట్లయితే ఖచ్చితంగా మీకు అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.